అందరికీ నమస్కారం. ఈరోజు కథ తెలుసుకుందాం రండి. గ్రామంలో ఒక మౌన కథ. ఒక చిన్న గ్రామం. ఒక ఇంట్లో తాత, నానమ్మ నిశ్శబ్దంగా జీవించేవారు. తాత దగ్గర ఒక పాత కళ్లజోడుండేది. అది లేకపోతే అతనికి ఏమీ స్పష్టంగా కనిపించేది కాదు. నానమ్మ ప్రతిరోజూ ఆ కళ్లజోడును జాగ్రత్తగా శుభ్రం చేసేది. ఒకరోజు ఉదయం తాత చేతిలోంచి కళ్లజోడు జారి విరిగిపోయింది. తాత దిగులుపడ్డాడు. నానమ్మ మెల్లగా దగ్గరకు వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆమె అంది, కళ్లజోడు లేకపోయినా నన్ను చూసే చూపు ఇంకా అలాగే ఉంది కదా. తాత నవ్వాడు. అప్పుడే అర్థమైంది. చూపు కాదు, మనసే మనిషికి దారి చూపుతుంది. నీతి, చూపు కాదు, మనసే అసలైన చూపు. ఇలాంటి చిన్న కథల కోసం ఏఆర్ సోల్ ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.